హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. శివరాత్రి దగ్గరికి వచ్చే కొంది మంచు అయితే ఎక్కువైపోతుంది కదండీ. సో, ఈ మంచు వల్ల అయితే నాకైతే చాలా ఇబ్బందిగా ఉందనమాట. ఎందుకంటే నైట్ షాప్ నుంచి వచ్చేసరికి 12:30 అయిపోతుంది. సో, ఆ మంచులో రావడం వల్లేమో నాలో ఉన్న దెయ్యం అయితే బయటకొచ్చేసిందనమాట. సో, దెయ్యం ఏందనుకుంటున్నారా? సైనస్ అండి. అదే నాకు పెద్ద పట్టిన దెయ్యం అనమాట. చల్లగాలి తగిలితే చాలా సైనస్ ఎక్కువైపోతుంది. సో, దానివల్ల ఈరోజైతే మార్నింగ్ నిద్ర లేవగానే తలనొప్పి, తలంతా భారం ఎక్కువైపోయింది. ఇంకా శుక్రవారం కదా అని చెప్పి ఇంకా తొందరగా పొద్దున్నే లేచేసి ఇంకా పూజ అయితే 9:30 కల్లా అయితే పూజ చేసేసుకొని ఇంకా వేడివేడిగా కాఫీ పెట్టుకోవాలనిపించింది. కాఫీ పెట్టుకోవాలన్నప్పుడు నార్మల్గా పెట్టుకోవచ్చు అండి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఎక్కువ కొత్త కొత్త ప్రయోగాలు అయితే స్టార్ట్ చేస్తుంటాను అనమాట. ఎక్కువగా యూట్యూబ్లో ఇది చూశానమాట చాలాసార్లు ఈ వీడియో. సరే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని కాఫీ పౌడరు, చక్కెర వేశాను. కానీ వాళ్ళు వేసినప్పుడు థిక్ పేస్ట్ వచ్చింది. నాకు మాత్రం పొడి పొడిగానే వచ్చిందనమాట. సో, ఇలా కాదని ఎంత మిక్సీ పెట్టినా కూడా పొడి పొడిగానే ఉంది. ఇంకా ఇలా కాదని చెప్పనైతే 1 టేబుల్ స్పూన్ పాలు అయితే పోసి 1 టేబుల్ స్పూన్ పాలు పోసి చేస్తే ఇట్లా లిక్విడ్ లాగా వచ్చిందనమాట. ఇంకా దాంతో పాలైతే కాఫీ అయితే కలిపేసుకున్నాను. టేస్ట్ అయితే పర్లేదండి, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం బాగుందనమాట. అది మిక్సీ పట్టడం వల్ల ఏమో తెలీదు కానీ డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నేనైతే వేడివేడిగా కాఫీ తాగేసి ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఒక ఒక 10 నిమిషాల కల్లా రిలీఫ్ ఇస్తుందనమాట. ఇంకా ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకునేసి లేచి వంట చేసుకోవాలి. ఇదండి ఈరోజు ఫ్రైడే వ్లాగు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.